డిఎస్సికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. మొదటగా చతురస్రం యొక్క కర్ణాల వర్గాల మొత్తం 72 అయినా దాని వైశాల్యం ఎంత? ఇఫ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగనల్స్ ఇన్ ఏ స్క్వేర్ ఈజ్ 72 దెన్ ద ఏరియా ఈజ్. ఇప్పుడు కర్ణాల వర్గాల మొత్తం, మొదటి కర్ణం డి దాని స్క్వేర్ ప్లస్ రెండవ కర్ణం డి దాని స్క్వేర్. ఎందుకంటే చతురస్రంలో రెండు కర్ణాల పొడవులు సమానం. డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 72. అంటే 2d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 72. 2 1s 236. ఇది డి స్క్వేర్. ఇప్పుడు మనకు నేరుగా డి స్క్వేర్ తెలిసినప్పుడు చతురస్ర వైశాల్యం ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణం తెలిసినప్పుడు, డయాగనల్ తెలిసినప్పుడు డి స్క్వేర్ బై 2. అంటే డి స్క్వేర్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 36/2 అంటే 18 స్క్వేర్ యూనిట్స్. ఇలా చేస్తాం. నెక్స్ట్, ఎక్స్ వై జెడ్లు అనుపాతంలో ఉన్నవి అయిన x² - y² ఈజ్ టు x² + y². ఇఫ్ x, y, z ఆర్ ఇన్ ప్రపోర్షన్ దెన్ ద రేషియో ఆఫ్ x² - y² ఈజ్ టు x² + y². ఇవి అనుపాతంలో ఉన్నవి. అనుపాతంలో ఉన్నాయంటే కండిషన్ y² ఈజ్ ఈక్వల్ టు xz. దీన్ని యూజ్ చేసుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ x² - y² ప్లేస్లో xzని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈజ్ టు x² + y² ప్లేస్లో xzని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ x కామన్ వచ్చేస్తుంది. x కామన్ తీస్తే x - z. నెక్స్ట్ ఇక్కడ కూడా x కామన్ వస్తుంది. x ప్లస్ z. x క్యాన్సిల్. x - z ఈజ్ టు x ప్లస్ z. కర్ణాలు సమానంగా గల సమాంతర చతుర్భుజానికి 4 సౌష్ఠవాక్షాలు ఉంటాయి. ఇది సత్యమా అసత్యమా అనే రకంగా అడగవచ్చు. ఇఫ్ ద డయాగనల్స్ ఇన్ ఏ parallelograms are equal, then 4 symmetric lines. Is it true or false అంటారు. ఇప్పుడు కర్ణాలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటాం? దీర్ఘచతురస్రం అంటాం. దీర్ఘచతురస్రం, కర్ణాల పొడవులు సమానంగా ఉండే సమాంతర చతుర్భుజాన్ని దీర్ఘచతురస్రం అంటాం. దీర్ఘచతురస్రానికి ఎన్ని సౌష్ఠవాక్షాలు ఉంటాయి? 2 సౌష్ఠవాక్షాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్, అసత్యమైన స్టేట్మెంట్. నెక్స్ట్, ఏబి లైన్ సిడి లైన్ రేఖల ఖండన బిందువు ఓ అయినా ఇలాంటిది చేశారు. అంటే ముందుగా మనం డయాగ్రామ్ వేసుకుందాం. ఏబి లైన్ అండ్ సిడి లైన్, these two lines intersecting at O. Then the ratio of angle AOC and angle BOD. AOC అంటే ఇది, BOD అంటే ఇది. ఈ రెండింటిని ఏమంటాం మనము? శీర్షాభిముఖ కోణాలు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. శీర్షాభిముఖ కోణాలు ఏమవుతాయి? ఈక్వల్గా ఉండే వాటికి రేషియో ఏంటి? 1:1. అంటే ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు, వాటిని సమానము అంటాము. సమానమైన వాటికి రేషియో కనుక్కుంటే 1:1 వస్తుంది. ఒక్కోసారి ఈ రెండింటిది కూడా అడుగుతారు. దీన్ని అడుగుతారు. ఇవి రెండు ఏంటి? రేఖీయ ద్వయం, లీనియర్ పేర్. ఇప్పుడు వాటి మొత్తం 180 అని చెప్పాల్సి వస్తుంది ఈ కండిషన్ బేస్ చేసుకొని. నెక్స్ట్, x² + 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయినా ఇలా అడుగుతారు. x² + 2x + 1 అనేది x + 1 హోల్ స్క్వేర్ యొక్క సూత్రం. అది దీన్ని బేస్ చేసుకుంటే x + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అంటే x + 1 కూడా 0 కావాలి. అంటే x ఈజ్ ఈక్వల్ కావాలి. అంటే x ఈజ్ ఈక్వల్ ఎంత? -1. అంటే ఇటువంటి కండిషన్ ఇచ్చినప్పుడు x వాల్యూ -1 అన్న విషయం మీకు తెలియాలి. ఇప్పుడు x ప్లేస్లో -1 రాస్తాం. -1 హోల్ పవర్ 2025 ప్లస్ 1/-1 హోల్ పవర్ 2026. పవరు ఆడ్ నెంబర్, బేసి సంఖ్య అయినప్పుడు ఈ మైనస్ అనేది -1గానే ఉంటుంది. అట్లాగే ఇక్కడ పవర్ అనేది సరి సంఖ్య, ఈవెన్ నెంబర్ అయితే ఇదేమవుతుంది? ప్లస్ అయిపోతుంది, +1. -1 + 1 0 అవుతుంది. కాబట్టి
ఇటువంటి మీకు ఇంపార్టెంట్ బిట్స్, రకరకాల మోడల్లో బిట్లు కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం.